హలో గైస్, అందరికీ అంటే ఈరోజు వీడియో వచ్చినప్పుడు బీటెక్ పేపర్ ప్రెజెంటేషన్ చేయడం కదా. అండ్ ఈ వీడియో వచ్చినప్పుడు మెయిన్గా బీటెక్ వాళ్ళకి చెప్తున్నానని కాదు, డిగ్రీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సేమ్ ప్యాటర్న్. సో ఇప్పుడు బీటెక్ వాళ్ళకి ఏదైతే ప్యాటర్న్ చెప్తున్నానో అదే ప్యాటర్న్ డిగ్రీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అసలు ఏంటి ప్యాటర్న్ వినండి ఒకసారి. మనకి జనరల్గా ఒక లాజిక్ ఉంటుంది బీటెక్ పేపర్ ప్రెజెంటేషన్కి. ఏంటో లాజిక్ లెంతీనెస్. సో మనం రాసే ఆన్సర్ లెంతీగా రాస్తే ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకున్న పీడిఎఫ్లో రూబీ లేజర్ అనే క్వశ్చన్ ఉందనుకోండి. సో ఆ క్వశ్చన్ కాస్త 10 మార్క్స్ క్వశ్చన్. సో మీకున్న పీడిఎఫ్ నుంచి మీరు ఎగ్జామ్లో సేమ్ యాస్టీస్గా దింపేశారు. సో ఏ గ్యాప్ లేకుండా రాశారు. సో అప్పుడు మీకు ఎన్ని మార్క్స్ పడతాయి? 6 or 7 మార్క్సే పడతాయి. 10కి 10 అయితే పడవు. మీకు 10కి 10 మార్క్స్ పడాలంటే మీరు రాసే ఆన్సర్ పెద్దగా రాయాలి. సో అక్కడ షార్ట్గా ఉన్నా సరే మీరు రాసే ఆన్సర్ లెంతీగా రాస్తే మీకు కరెక్ట్గా మార్క్స్ పడతాయి. 10కి 10 పడతాయి. సో ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ డెఫినేషన్ చూడండి ఒకసారి. జనరల్లీ వీ నోన్ యాజ్ ద రూబీ లేజర్ ఈస్ మెంట్ బై ది. ఇక్కడ వరకు రాశారు. రాసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏదైతే డిఫరెన్స్ పాయింట్ చదువుతారో ఆ డిఫరెన్స్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి. ఓకేనా? జనరల్లీ వీ నోన్ యాజ్ ద రూబీ లేజర్ ఈస్ మెంట్ బై ది. అక్కడ వరకు రాసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏదైతే డెఫినేషన్ చదువుతారో ఆ డెఫినేషన్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి. లాస్ట్ ఇక్కడికి అయిపోయిన తర్వాత ఈస్ నోన్ యాజ్ ది రూబీ లేజర్. సో ఓకే, ఈ పాయింట్ అనేది మీరు బైహెడ్ చేయాల్సిన అవసరం లేదు. చెప్తాను వినండి. జనరల్ అంటే ఏంటి? జనరల్గా వీ నోన్ యాజ్ అంటే మనకి ఏం తెలిసి డెఫినేషన్ గురించి ద రూబీ లేజర్ ఈస్ మెంట్ బై ది, లేకపోతే ద రూబీ లేజర్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది. ఇలా ఈ చిన్న లాజిక్ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు రాసే ఆన్సర్ కాస్త పెద్దగా వస్తుంది అనమాట. సో ఓకేనా? చాలామంది ఏం చేస్తారంటే ఈ లాజిక్ అనేది రాయకుండా డైరెక్ట్గా డెఫినేషన్ పాయింట్ రాసేస్తారు. అప్పుడు ఆన్సర్ అనేది చిన్నగానే కనపడుతుంది అక్కడ. సో ఓకే, జనరల్లీ వీ నోన్ యాజ్ అంటే మనకి ఏం తెలుసు ద రూబీ లేజర్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది లేదా మెంట్ బై ది. రాసిన తర్వాత లాస్ట్ ఎలాగో మీకు తెలుసు, ఇక్కడ వరకు రాస్తారు ఆన్సర్ అయిపోతుంది. ఈస్ నోన్ యాజ్ లేకపోతే ఈస్ కాల్డ్ యాజ్ ది. ఇది ఎలాగో మీరు వినే ఉంటారు కదా. లాస్ట్ ఏ డెఫినేషన్ అయినా సరే లాస్ట్ ఏమొస్తుంది? ఈస్ కాల్డ్ యాజ్ ది అంతే. ఈస్ నోన్ యాజ్ ది రూబీ లేజర్ అయిపోతుంది. సో అక్కడ ఈ లాజిక్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే బైహెడ్ చేయొద్దు. సింపుల్ లాజిక్. ఏ డెఫినేషన్ అడిగినా సరే ఇలా రాస్తే కనుక మీకు ఈజీగా మీరు రాసే డెఫినేషన్ పాయింట్ అనేది పెరుగుతుంది అనమాట. అంతేకాని డైరెక్ట్గా డెఫినేషన్ పాయింట్ రాస్తారనుకోండి, అక్కడ వాడు మార్క్స్ కూడా తక్కువ వేస్తాడు మీకు. సో ఓకే, ఇలా రాస్తే కనుక వాడికి మంచి ఇంప్రెషన్ వస్తుంది. జనరల్లీ వీ నోన్ యాజ్ ద రూబీ లేజర్ ఈస్ మెంట్ బై ది. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏదైతే డెఫినేషన్ పాయింట్స్ చదువుతారో 1 or 2 పాయింట్స్ చదువుతారు కదా. సో ఆ పాయింట్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి. లాస్ట్లో ఈస్ నోన్ యాజ్ ది రూబీ లేజర్ లేదా ఈస్ కాల్డ్ యాజ్ ది రూబీ లేజర్ ఏదైనా ఒకటే. సో ఓకేనా? 1 లైన్ గ్యాప్ ఇవ్వండి. సో ఇలా కంటిన్యూగా రాసేయకుండా 1 లైన్ గ్యాప్ ఇవ్వండి. 1 లైన్ గ్యాప్ ఇచ్చి డయాగ్రామ్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. సో అందంగా మంచి బొమ్మ వేసి తర్వాత 1 లైన్ గ్యాప్ డయాగ్రామ్ వేసిన తర్వాత 1 లైన్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 లైన్ గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఎక్స్ప్లెనేషన్ అండ్ హైట్ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే లైన్ అనేది గ్యాప్ ఇవ్వరు, డైరెక్ట్గా సైడ్ హెడ్డింగ్ పెట్టి రాసేస్తారు. అప్పుడు మీకు ఆన్సర్ అనేది చిన్నగానే కనబడుతుంది అక్కడ. సో ఓకేనా? డయాగ్రామ్ అని 1 లైన్ గ్యాప్ ఇచ్చి డయాగ్రామ్ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. డయాగ్రామ్ వేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ 1 లైన్ గ్యాప్, మళ్ళీ కన్స్ట్రక్షన్ లాస్ట్ అప్లికేషన్స్కి 1 లైన్ గ్యాప్ అలాగనమాట. సో ఓకేనా? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే డెఫినేషన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డైరెక్ట్గా రాసిన తర్వాత ఈస్ నోన్ యాజ్ అని కూడా రాయరు, అంతే అయిపోయింది ఇక్కడ వరకు. నెక్స్ట్ డయాగ్రామ్ నో లైన్ గ్యాప్ డైరెక్ట్గా ఇలా కంటిన్యూ చేసి రాసేస్తారు. అప్పుడు మీకు ఇక్కడతోనే అయిపోతుంది అనమాట. సో ఓకేనా? సో ఇలా కనుక రాసినట్లయితే మీకు ఈజీగా మంచి మార్క్స్ అనేవి పడతాయి. గ్యాప్ ఇచ్చుకుంటూ రాయండి. అలాగని చెప్పి మరీ గ్యాప్ ఇవ్వద్దు. మరీ గ్యాప్ ఇస్తే డౌట్ వచ్చేస్తాడు. సో ఓకే, నెక్స్ట్ నేను మీరు గమనించినట్లయితే చిన్నగా గ్యాప్ ఇచ్చాను స్లోగా. సో ఓకే, ఎక్కువ గ్యాప్ ఇస్తే కనుక డౌట్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఎక్కువ అంత గ్యాప్ ఇవ్వలేదు, చిన్నగానే గ్యాప్ ఇచ్చాను నేను. సో ఓకేనా? సో ఇది అనమాట. ఇలా కనుక రాసినట్లయితే ఈజీగా మార్క్స్ పడతాయి. ఈ సబ్జెక్ట్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్లో టైప్ కన్వర్షన్ అనే డెఫినేషన్ ఉంది. సో ఆ డెఫినేషన్ కూడా సేమ్ అలాగే రాయాలి. సో మీరు ఏ సబ్జెక్ట్ రాసినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయితే కనుక మీకు ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. సో అది. సో థ్యాంక్ యూ.